చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏపీ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ కామన్ సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం నిమిత్తం అమరావతిలో నిర్మితమయ్యే భవనాలకు సుమారు 2,780 కోట్లు మంజూరు చేసి ఉత్తర్వులు ఇచ్చింది. అందుకు సంబంధించిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ అండ్ అర్బన్ శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జారీ చేసింది. అందులో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణ నిమిత్తం 1,329 కోట్లు, నూతన రాజధాని అమరావతిలో నిర్మించాల్సిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు 1,458 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. 2018లోనే ఈ ప్రాజెక్టు నిధులు మంజూరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రతిపాదనల అనంతరం ప్రభుత్వం మారడంతో పెండింగ్ లో పడ్డాయి. గడిచిన 5 ఏళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రతిపాదనల గురించి పట్టించుకోలేదు. దీంతో రాజధానిలో నిర్మాణాల ప్రసక్తే లేకుండా పోయింది. ఫలితంగా ప్రతిపాదిత ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఆర్థిక ఆమోదం రాకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకోవడంతో ఈ కీలకమైన ఆమోదం సమకూరింది. నిర్మాణ బాధ్యతలను సిపిడబ్ల్యూడి చేపట్టనుంది. ఈ మంజూరుతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ మౌలిక అవసరాలకు సంబంధించిన నిర్మాణం వేగవంతం కానుంది. కామన్ సెక్రటేరియట్ ద్వారా కేంద్ర శాఖలను ఒకే ప్రాంతంలో సమీకరించడం ద్వారా పరిపాలనా సౌలభ్యం మరింత పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఆమోదం పొందడంలో కూటమి ప్రభుత్వం సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం, యువనేత నారా లోకేష్ సమన్వయం ముఖ్య పాత్ర పోషించాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇది కూటమి ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చూపిన విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఇందుకు సహకరించిన నరేంద్ర మోదీ, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.